గోత్రాలు ఎలా పుట్టాయి? పురాతన కాలంలో వారందరికీ గోవులే ధనం. ఓ చోట నుండి మరో చోటికి వలసలు కూడా వెళ్తుండేవారు. అలాంటి సమయంలో గోరక్షణకి గాను గోత్రములు ఏర్పరిచారు. ఒకరి గోవులు మరొకరి గోవుల్లో కలిసిపోవటం వల్ల వచ్చే గొడవలని గోత్రపాలకులు తీర్చేవారు. అలా గోతగువులు తీర్చిన గోత్రపాలకులు తపోనిష్టతో ఉండేవారు. క్రమశిక్షణతో ధర్మ అర్థాలని బోధించేవారు. అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రాలయ్యాయి. వారి వంశక్రమంలో జన్మించిన వారు వారి వారి మూల పురుషులను గోత్రనామంతో ఆరాధిస్తున్నారు. పూజల్లో, యజ్ఞాల్లో, వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రం యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. స్త్రీ ధనాన్ని ఆశించరాదు. ఎందుకని? పరుల ధనాన్ని ఆశించటం మహాపాపం. స్త్రీ ధనాన్ని అపహరిస్తే ఆ పాపం మామూలు పాపం కన్నా 10 రెట్లు అగును. స్త్రీలు మగవారి వలె భోగులు కాదు. వారి ధనాన్ని సంతానం కోసము, కుటుంబం కోసము, దైవ కార్యాల కోసమే ఖర్చు చేస్తారు. అట్టి ధనాన్ని అపహరించటం, రుణం తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం పాపాలన్నిటిలోకెల్లా మహాపాపము. ఈ పాపం కన్నా స్త్రీ శీలాన్ని ఆశించటం మహాఘోరాతిఘోరమైన పాపము. స్త్రీ తన శరీరాన్ని ధర్మబద్ధంగా తల్లి, తండ్రి, దానమిచ్చిన వాడికి అనగా తన 5వ ధనానికి చిహ్నమైన భర్తకే అర్పిస్తుంది. అలాంటి స్త్రీని ఏ విధంగా లోబరుచుకుని అనుభవించినా అది పాపమే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.